అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం ఆగస్టు 1, 2024 గురువారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం, ద్వాదశి, సాయంత్రం 4:18 తదుపరి త్రయోదశి, మృగశిర మధ్యాహ్నం 12:13 తదుపరి ఆరుద్ర, వర్జం రాత్రి 8:38 నుంచి 10:14 వరకు, అమృత గడియలు రాత్రి 2:14 నుంచి 3:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:58 నుంచి 10:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్త సమయం సాయంత్రం 6:31 వరకు. ఆగస్టు 1, 2024 గురువారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ప్రయత్నాలు నెరవేరతాయి. పట్టుదలతో పనిచేయండి. శుభ ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. ఆదిత్య హృదయం పారాయణం చేయటం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు అనవసరపు విషయాల గురించి కాలాన్ని వృధా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడాలి. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అన్ని రంగాలలో విజయసిద్ధి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి విశేషమైన శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతటా విజయం ఉంటుంది. శని ధ్యానం చేస్తే మంచి జరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు మంచి పనులను చేపడతారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మంచిది. మంచి శుభకాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టికేలకు పూర్తి చేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. ఆశించిన విధంగా ఫలితాలను అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ కాలం. అష్టమ చంద్రదోషం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. చంద్రధ్యానం చేసుకోవాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి శుభకాలం. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదువుకుంటే మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. నవగ్రహ స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోండి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం మంచిది. మనస్సౌఖ్యం ఉంటుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.